Yeah, hi. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. Yes. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఇది ఒక క్రికెట్ బ్యాక్డ్రాప్కి సంబంధించింది కాబట్టి సో అవుట్ ఆఫ్ ద బాక్స్ 2 క్వశ్చన్స్. ఒకటి, మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు? అంటే ఓవరాల్ లైక్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఇష్టం. యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ గారు. సో బేసిక్గా ఏ క్రికెటర్ బయోపిక్లో కార్తికేయ గారికి యాక్ట్ చేయాలని ఉంది? అంటే యువరాజ్ సింగ్ చేయొచ్చు కానీ నాకు అది లెఫ్ట్ హ్యాండ్ రాదు, నేను రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ని. అంటే నా ఫిట్నెస్కి దానికి కోహ్లీ అయితే బెటర్ ఏమో. సో రీజన్ తెలుసుకోవచ్చా? ఐ మీన్ అంటే దేని కోహ్లీ అనడానికి అదే అంటే ఆయన అగ్రెషన్ చాలా నచ్చుతుంది నాకు. ఉన్నంతసేపు ఫీల్డ్లో ఒక ఫైర్తో ఉంటాడు. అట్లా ఆ పరిగెత్తే విధానం కానీ, యూనో త్రోస్ వేస్తున్నప్పుడు రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అండ్ ఆ అగ్రెషన్ ఇన్ ద మ్యాచ్ మస్తు హీరోయిక్ అనిపిస్తుంది చూడడానికి. సో అలాంటి క్యారెక్టర్ ఒకటి పోర్ట్రే చేస్తే బాగుంటుంది స్క్రీన్ మీద. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈసారి కప్ నామ్ది. ట్రాల్ చేస్తున్నావా? అయ్యో ట్రోల్ కాదన్న, జస్ట్ మామూలుగా కంబ్యాక్ ఇచ్చారుగా, సరే క్వాలిఫైయర్స్లో పోయింది అంతే. థ్యాంక్ యూ అన్న. కార్తిక్ గారు. కార్తికేయ అన్న. హాయ్. హాయ్, ఐఎమ్ కార్తిక్. ఐఎమ్ ఆల్సో కార్తిక్. హలో కార్తిక్. సో మీ హీరోయిజం కంటే మీ విలనిజమే నాకు చాలా బాగా ఇష్టం. ఓకే. గ్యాంగ్ లీడర్లో మిమ్మల్ని ఒక హీరోయిక్ విలన్లో చూశాను నేను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు ఒక స్టార్ హీరో సినిమాలో విలన్గా చేయాలనుకుంటే ఏ సినిమాలో చేస్తారు? అంటే అది హీరో మీద బేస్డే ఉండదండి, నా క్యారెక్టర్ మీద బేస్ అయి ఉంటుంది. ఏ హీరో అయినా డిఫరెన్స్ పడదు. మీకు ఒక ఫేవరెట్ హీరో అంటారు? ఫేవరెట్ హీరో పక్కన విలన్ ఎందుకు చేద్దాం అనుకుంటామండి, ఇంకో హీరోలా చేద్దాం అనుకుంటాం కానీ ఆయన వెళ్ళి తిట్టాలనుకోం కదా సినిమాలో. బట్ దీస్ డేస్ విలన్స్ ఆర్ పోర్ట్రేయింగ్ మచ్ మోర్ దాన్ హీరోస్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ అండి. అంటే అలాంటి స్క్రిప్ట్స్ ఎప్పుడో కానీ రావు. జనరలీ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అలాంటి స్క్రిప్ట్ అలాంటి క్యారెక్టర్స్ చాలా రేర్గా క్రియేట్ అవుతాయి. సో నాకు వచ్చిన ఆఫర్స్లో నాకు అలాంటి ఒక క్యారెక్టర్ దొరికింది కాబట్టి గ్యాంగ్ లీడర్ కానీ వెలిమై కానీ చేశాను. ఇప్పుడు కూడా అలాంటి ఆ రేంజ్లో ఆర్ నాకు అలా యూజ్ అయ్యే అంటే నేను ఆ విలన్ రోల్ చేసేదే నేను హీరోలాగా చేస్తున్న సినిమాల్లోకి నాకు ఆడియన్స్కి ఆర్ రాసే రైటర్స్కి చూసే వాళ్ళకి బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుందని. గ్యాంగ్ లీడర్ తర్వాతే నాకు మోర్ స్టైలిష్ రోల్స్ యాజ్ ఎ హీరో రావడం స్టార్ట్ అయినాయి. ఆ బైక్ సీక్వెన్స్లో అవి ఇవి చేశాక నాకు పిచ్ అవుతున్న స్క్రిప్ట్స్లో మీ గ్యాంగ్ లీడర్ లుక్ బట్టి మేము ఈ క్యారెక్టర్ రాసాము ఆర్ ఇది చేసాము అన్నారు చాలామంది నాతో. సో డెఫినెట్లీ నేను విలన్ రోల్స్ చేసిన దానికి రీజన్ ఏమై ఉంటుందంటే నేను అవుదాం అనుకుంటున్న స్టార్కి వేసుకునే స్టెప్పే అది. సో RX-100 అడల్ట్రేటెడ్ ఫిలిం కదా, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ల్యాక్ అయింది కార్తికేయ గారికి. ఇప్పుడు ఏమన్నా గెయిన్ అంటే ఆ ఈజ్ అనేది మెయింటైన్ అవుతుందా ఫ్యామిలీ ఆడియన్స్? RX-100 తర్వాత 8 సినిమాలు వచ్చినాయి, అవి చాలా వరకు ఫ్యామిలీస్ చూసేలాగే ఉన్నాయి. బట్ అంటే RX-100 అంత బ్లాక్ బస్టర్ అవ్వలేదు. బట్ RX-100 థియేటర్లో ఉన్నప్పుడు మీకు ఆ వాట్ ఎవర్ ద రొమాంటిక్ సీన్స్ అవి పక్కన పెడితే ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ అడల్టరేటెడ్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్. ఒకవేళ అడల్టరేటెడ్ అయి ఉంటే అంతమంది హార్ట్స్ని దోచుకునేది కాదు. అంతమంది ఎక్కడికి వెళ్ళినా అడల్టరేటెడ్ అనుకుంటే పక్కకి తీసుకెళ్ళి చెప్తారు సినిమా బాగుంటుందని. కానీ ఓపెన్గా అందరూ ఈవెన్ మై ఫ్యామిలీ, మై మదర్, మై సిస్టర్, ఎవ్రీవన్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ RX-100. సో యా. ప్రశాంత్ గారు. యా, హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో యూవీ క్రియేషన్స్ వాళ్ళని ఏం చెప్పి పడేశారు? సింపుల్గా కథ చెప్పానండి. కథ చెప్పారా? కథ కాకుండా ఇంకేమన్నా చెప్పారా ఏంటి? అంత అంటే మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు, ఈవెన్ దో మీరు బ్యాక్ ఎండ్లో వర్క్ చేసినప్పటికీ కూడా మీరు ఫస్ట్ టైం డైరెక్షన్ అనగానే ఒక చిన్న భయం లాంటిది ఏదో ఒకటి ఉంటుంది యాజ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఆర్ ప్రజెంట్ చేస్తే. సో అసలు ఏ ఎలిమెంట్స్ వాళ్ళకి బాగా నచ్చాయి అన్నారు, ఏం చెప్తే వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు? యాక్చువల్గా నేను 10 years నుంచి వాళ్ళతో ఉన్నా కాబట్టి దే నో. ఈజీ అయిపోయిందా? ఈజీ అంటే ఈజీ టు గెట్ అన్ అపాయింట్మెంట్ అంతే అండి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కథ చాలా నచ్చింది, కథగా బాగా నచ్చింది. ఇది ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది, థ్రిల్స్ ఉన్నాయి, ట్విస్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అంతకంటే మంచిగా ఏ ప్రొడ్యూసర్ కూడా వద్దనుకుంటాడు చెప్పండి. సో ఒకవేళ ఈ స్టోరీకి కార్తికేయ గారు లైక్ ఐశ్వర్య మీనన్ గారు కాకుండా ఇంకెవరినన్నా ఫిట్ చేస్తే బాగుంటుంది అనుకుంటే ఎవరిని చూస్ చేసుకునేవారు?
మేబీ ఒక 2 years ముందడితే చెప్పేవాన్నేమో. ఇప్పుడు మాత్రం ఆప్షన్ లేదా? లేదండి, Nice. ఎవరికి లేదు.